ఇచ్చిన 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ముగిసేంత వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపామని వెల్లడించారు. అసెంబ్లీ సాక్షిగా 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ చెప్పిందని, అసెంబ్లీ దేవాలయం లాంటిది, దేవాలయం లాంటి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. కొత్తగా వచ్చిన గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని, అబద్ధాలు చెప్పినందుకు గవర్నర్ దేవాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులము, శాసన మండలి సభ్యులందరూ కూడా గవర్నర్ గారి ప్రసంగం అవుతున్నంతసేపు నల్ల బ్యాడ్జీలు వేసుకొని కూర్చోకుండా నిల్చొని నిరసన తెలిపారు. ఎందుకు ఆ నిరసన అంటే మొట్టమొదలు గవర్నర్ స్పీచ్ మన అసెంబ్లీలో జరిగినప్పుడు, అసెంబ్లీ అంటే గుడి లాంటి అసెంబ్లీ, అలాంటి అసెంబ్లీలో మొట్టమొదలు గవర్నర్ స్పీచ్ రాసేది ఎవరు కాదు, క్యాబినెట్ రాసేది. మొట్టమొదలు గవర్నర్ స్పీచ్ లోనే క్యాబినెట్ ఏం రాసినాదంటే, మేము 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు ప్రశాంత్ రెడ్డి గారు కానీ కౌశిక్ గారు చెప్పిన ప్రజలకిచ్చిన వీళ్ళ 6 గ్యారెంటీలు 420 హామీల గురించి మేము చట్టబద్ధత కల్పిస్తున్నాము. ఆ రోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు వీళ్ళందరూ వచ్చి అదే పాట పాడినరు. అదే పాటని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఆ రోజు మొదటి గవర్నర్ స్పీచ్ లోనే గవర్నర్ గారు ప్రసంగించింది. ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల తర్వాత, 3 బడ్జెట్ల తర్వాత ఇప్పటి వరకు కూడా చట్టబద్ధత లేదు దానికి. అంటే అసెంబ్లీని కూడా వీళ్ళు ఒక జోక్ గా, అసెంబ్లీనే కాదు పరిపాలన ఏ విధంగా అయితే ఉందో ఇవాళ జోక్ అయిపోయినది ప్రజలకి. అసెంబ్లీలో పెట్టింది కూడా వాళ్ళు ఆ చట్టబద్ధత ఇవ్వలేదు కాబట్టే ఇవాళ నిరసనగా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రైతులను మోసం చేసినారు, విద్యార్థులను మోసం చేసినారు, మహిళల్ని మోసం చేసినారు, మా బీడీ కార్మికులు, మా బీడీ అక్క చెల్లెల్ని దారుణంగా మోసం చేసినారు. కాబట్టి ఇవాళ నిరసనగా చట్టబద్ధత ఇప్పుడన్నా కల్పించండి అని చెప్పేసి మొత్తం బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు గవర్నర్ గారు ప్రసంగించేంత సేపు కూడా నిల్చొని మా నిరసన తెలియజేసినాము. ఇప్పటికన్నా ఈ గవర్నమెంట్ నిద్ర లేస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాము. మీరు ప్రజల్ని చేసిన మోసాన్ని ఇప్పటికన్నా చక్కబెట్టండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. గవర్నర్ గారు పాపం మొదటిసారి వస్తే ఆయనతో కూడా అబద్ధాలు చెప్పించినారు మీరు. దయచేసి పాపం ఇవాళ గవర్నర్ గారు ఆడిన అబద్ధాలకి ఆయన కూడా మళ్ళీ అన్ని దేవస్థానాలకు పోయి పాపం దర్శనం చేసుకొని రావాల్సిన పరిస్థితి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ చేత కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధం చెప్పించిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. 6 గ్యారెంటీల గురించి గవర్నర్ ప్రసంగంలో లేదని సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పేర్కొన్నారు. మొదటి 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకు పైగా అవుతుంది. ఇచ్చిన హామీలపై గవర్నర్ ప్రసంగంలో ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఆ ఊసే లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ బడ్జెట్ ప్రవేశపెడుతుందని అన్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. రైతు భరోసా ఇస్తున్నాం, రైతుల అకౌంట్లో పడుతుందో లేదో నాకు తెలియదని రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదు? ఒకే ఇంట్లో 2కి పింఛన్లు ఇస్తామని చెప్పారు. యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేదని అన్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వెళ్లి యువకులను రెచ్చగొట్టారని ఆరోపించారు. ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ఇలా పూర్తిగా అబద్ధాలు చెప్తూ ఇలా 6 గ్యారెంటీల విషయము పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మొదటి 100 రోజుల లోపలనే 6 గ్యారెంటీలు ఇస్తామని హామీలు ఇచ్చి దేవుని గుడిలలో ప్రమాణాలు చేసి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఆనాడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారు దేవుని గుళ్ళలో సంతకాలు పెట్టి మొదటి 100 రోజుల్లోనే మేము రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని, ఇలా మొదటి 100 రోజుల్లోనే మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామని, ఇలా తులం బంగారం ఇస్తామని, ఇలా పెన్షన్లు 2,000 4,000 రూపాయలకు చేస్తామని, 4,000 రూపాయల వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇలా దాదాపు 3 బడ్జెట్లు పెట్టేసిండ్రు. అంటే దాదాపు వాళ్ళు పెట్టే 5 బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటాయి, దాంట్లో 3 అయిపోయినాయి. అంటే దాదాపు ఇలా 60 నుంచి 65% బడ్జెట్ పెట్టేసిండ్రు. అంటే ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు, ఇప్పుడు పెడతా ఉన్నారు 3వ బడ్జెట్. అది గవర్నర్ ప్రసంగంలో కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఒక్క దగ్గర కూడా ఇలా రైతు
భరోసా 15,000 రూపాయలు వేస్తామని రైతులకి చెప్పి ఇలా ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇప్పటిదాకా రైతు బంధు అనేది 3 పైసలు మిస్ చేసింది అని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు రైతు బంధు అయితే నేను వేసినా అది పోయిందా లేదా రైతులకి నాకు తెలియదు అంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక బాధ్యత కలిగా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎందుకు మా రైతులకి రైతు బంధు వేస్తలేరని మా తెలంగాణ రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ బోనస్ ఇస్తామన్నారు, ఇలా రైతులకి బోనస్ ఎందుకు ఇవాళ దాకా కూడా మీరు బోనస్ ఇవ్వలే అని మేము అడుగుతా ఉన్నాం. మీరు యూరియా బస్తాలు టైంకి ఎందుకు ఇస్తలేరు రైతులకి అని మేము రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఆ 2,500 రూపాయలు ఇప్పటిదాకా ఎందుకు ఇయ్యలే అని తెలంగాణలో 1,67,00,000 మంది మహిళల పక్షాన మేము అడుగుతా ఉన్నాము ఎందుకు ఇయ్యలేదని. మా తెలంగాణలో పెళ్లి చేసుకున్న ఆడబిడ్డల పక్షాన అడుగుతా ఉన్నాం. కేవలం కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలు మాత్రమే వస్తా ఉన్నది. మీ తులం బంగారం ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు అని మేము మా ఆడబిడ్డల పక్షాన అడుగుతా ఉన్నాం. ఇలా ఇంట్లో 2 పెన్షన్లు ఇస్తామన్నారు, తాతకి ఇస్తామన్నారు, అవ్వకి ఇస్తామన్నారు. మరి ఇవాళ కేసీఆర్ గారు ఇస్తున్న 2,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తా ఉన్నారు. మీరు ఇస్తా అన్న 4,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు, తాతకి ఇస్తామన్నారు, అవ్వకి ఇస్తామన్నారు. మరి ఆ ఇద్దరికి ఎందుకు పెన్షన్ ఇస్తలేరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు వికలాంగుల పెన్షన్ ఉన్నది 4,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిందే ఇస్తారు తప్పితే ఇలా 4,000 రూపాయల పెన్షన్ 6,000 చేస్తామన్నారు. ఆ 6,000 ఎందుకు చేస్తలేరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు యువకులకి ఇలా మొట్టమొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి? ఇప్పటిదాకా నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఆనాడు అశోక్ నగర్కి పోయినరు, అక్కడ ఉన్న పిల్లలందరినీ రెచ్చగొట్టిర్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము మీకు మొదటి సంవత్సరంలోనే ఇస్తాం డిసెంబర్ లోపల అన్నారు. ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు? ఇలా ఇంకా సిగ్గు లేకుండా ఈ గవర్నర్ ప్రసంగంలో మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డలు అని చెప్పుకుంటూ 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఎంత సిగ్గుచేటు అని చెప్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల్ని తీసుకుపోయి ఖైదాలు ఇచ్చి ఇలా మేము ఇచ్చినాము అని చెప్తా ఉన్నారు. ఇలా చాలా తెలివి అనుకుంటారు, అతి తెలివి అనుకుంటారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు నూతన గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు పలికించారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం మొత్తం డొల్లా అని చిత్తు కాగితంతో సమానమని పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన గవర్నర్ తో ఈ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పించింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కీమ్ల గురించి గవర్నర్ ప్రసంగంలో లేనే లేదని, ఉన్నదల్లా కాంగ్రెస్ స్కామ్ల గురించే ఉందని అన్నారు. గవర్నర్ ప్రసంగంతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, 6 గ్యారంటీలు 420 హామీలపై గవర్నర్ ప్రసంగంలో లేదని పేర్కొన్నారు. మహిళలకు ఇస్తామని చెప్పిన 2,500 గురించి ప్రస్తావనే తేలేదని, 2 ఏళ్ల నుంచి మహిళలను మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల గురించి ప్రస్తావనే తేలేదని పేర్కొన్నారు. రావడం లేదని రైతులు నిలదీస్తున్నారని వివరించారు. రైతులను ప్రభుత్వం మోసం చేస్తుందని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. 12,000 ఉద్యోగాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్తో అబద్ధం చెప్పించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు అయ్యేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ మొత్తం ప్రసంగంలో ఎక్కడ కూడా స్కీముల గురించి ఎక్కడ కూడా లేదు. స్కాముల గురించి తప్పితే, స్కాములు ఏ ప్రాజెక్టులో చేయవచ్చో ఆ ప్రాజెక్టుల గురించి తప్పిస్తే ప్రజలకు పెట్టాల్సినటువంటి స్కీముల గురించి ఈ ప్రభుత్వం ఈ గవర్నర్ ప్రసంగంలో పొందుపరచలేదు. నిజంగా కూడా ఈ మొత్తం ప్రసంగం ఇవాళ ఒక చిత్తు కాగితంతో సమానంగా ఉన్నది అని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ ప్రసంగంలో వారిచ్చిన గ్యారంటీల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. వారు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావన చేయలేదు. చేయకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వారు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలు, అది మహిళలకు ఇచ్చినటువంటి 2,500 ఏదైతే ప్రతి మహిళకి ఇస్తామన్నారో దాని గురించి ఈ ప్రసంగంలో ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం అయిపోయింది, ఇంకా వీళ్ళకి 2 బడ్జెట్లే మిగిలి ఉన్నాయి. 3 బడ్జెట్లు ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు. 3వ బడ్జెట్. ఇప్పటికి కూడా మహిళలకు ఇస్తానన్నటువంటి 2,500 రూపాయలు ప్రతి నెలకు వారు ఇస్తానన్నటువంటిది ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా వారి వాళ్ళ గవర్నర్ ప్రసంగంలో
ఆ అంశాన్ని ఎక్కడ కూడా పొందుపరచకపోవడం ఇవాళ తెలంగాణ మహిళల్ని ఈ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అట్లనే వాళ్ళు పేదలకు 2000 పెన్షన్ ని 4000 చేస్తామని చెప్పినారు. అట్లనే దివ్యాంగులకు 3000 పెన్షన్ ని 6000 చేస్తామని చెప్పినారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం పూర్తి అయిపోయింది, ఇప్పటికీ పెన్షన్లు పెంచడం లేదు. ఇవాళ ఆ విషయం కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. కాబట్టి పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, అట్లనే దివ్యాంగులకు అందరిని కూడా ఈ 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ మళ్ళీ ఇంకో సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా మోసం చేయడానికి ఈ ప్రసంగం వాళ్లకు ఇవాళ ఇక్కడ ఎక్కడ కూడా దీంట్లో పొందుపరచకపోవడం అంటే ఈ ఇంకో సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పి భావించాల్సి వస్తుంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కొత్తగా పెన్షన్లు ఇస్తామని చెప్పినారు, ఇంట్లో ఉన్న వారందరికి ఇస్తాము అన్నారు. కేసీఆర్ ఒక తాతకే ఇస్తున్నాడు, అవ్వకే ఇస్తున్నాడు, మేము తాతకు కూడా ఇస్తామన్నారు. కేసీఆర్ ఇవాళ అత్తకే ఇస్తున్నాడు, మేము కోడలికి ఇస్తామని చెప్పినారు. ఇవాళ ఎందరుంటే అందరికి ఇస్తామన్నారు. ఇప్పటికి కూడా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. 2.5 సంవత్సరాలు పూర్తయితున్నారు. మరి ఆ విషయంలో, కొత్త పెన్షన్ల విషయంలో కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ప్రస్తావించలేదు. ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పేదవారిని నిట్ట నడుమున ముంచేందుకు ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అట్లాగే రైతులకు ఇవాళ వాళ్ళు 2 లక్షల రుణమాఫీ ఇవాళ చేస్తామని చెప్పినారు. ఆ రోజు అందరికి చేస్తామన్నారు. మరి వాళ్ళు గవర్నర్ ప్రసంగంలో 2 లక్షల రుణమాఫీ చేసినాము అని చెప్పి రాసినారు. ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు సగం మంది రైతులకు రుణమాఫీ కాని విషయం ఇవాళ ప్రతి రైతన్న మనసులో ఉన్నది. ఇవాళ ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలో 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పిన సందర్భం చూసి రైతులు ఇవాళ నవ్వుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ గవర్నర్ గారితో అబద్ధం చెప్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. 2 లక్షల రుణమాఫీ ఇవాళ చేయకపోగా ఇంకా అనేక విషయాల్లో దాని విషయం మరి కొందరు చేయకపోతే మళ్ళీ రేపు పొద్దున చేస్తామన్న విషయం కూడా ఇవాళ ఈ ప్రసంగంలో చెప్పలేదంటే ఇక రైతుల్ని 2 లక్షల రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తున్నది అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అట్లాగే కేసీఆర్ 10,000 రైతు బంధు ఇస్తా ఉన్నాడు, మేము 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పినారు. ఇప్పటికి కూడా 15,000 రైతు భరోసా ఎవరికి కూడా రాలేదు. ఉన్న రైతు బందే ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఇవాళ రైతులు అడుగుతా ఉన్నారు, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధే చక్కగా వస్తలేదు. మరి ఇవాళ ఈయననేమో గవర్నర్ ప్రసంగంలో రైతు బంధు చేసినామో అని చెప్పుకున్నారు. కేవలం మొన్న వేసంగిలో చేసినటువంటి రైతు బంధు విషయమే ప్రస్తావించినారు. కానీ ఇదివరకే ఒకసారి ఎగ్గొట్టిని, ఒకసారి 4 ఎకరాల లోపు వాళ్ళకి వేసింది. ఇప్పుడు మొన్న సీజన్ లో ఇంకా ఇవ్వని విషయం ఈ గవర్నర్ ప్రసంగంలో లేదు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇక పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4 దశాబ్దాలుగా హస్తం పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి ఇక చేతికి గుడ్ బై చెప్పి కారు ఎక్కనున్నట్లు సమాచారం. ఈ నెల 25న గులాబీ కండువ కప్పుకునేందుకు జీవన్ రెడ్డి సిద్ధమైనట్లు సంబంధిత వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి, హస్తం పార్టీ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో తీవ్ర మనోవేదనకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని ఆయన బహిరంగంగా మీడియా ముందే వెల్లడించడం గమనార్హం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గతంలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిగా అప్పటి నుంచి జగిత్యాలలో వర్గపోరు మొదలైంది. అది కాస్త ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తారస్థాయికి చేరుకుంది. తమ వర్గం వారికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి తమ అనుచరులను ఇండిపెండెంట్లుగా పోటీ చేయించి గెలిపించుకుని తన సత్తా ఏంటో హైకమాండ్ కు తెలియజేశారు. అయినప్పటికీ తనకు సరైన గుర్తింపు లేకపోవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తన అనుచరులతో జీవన్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఈ నెల 25వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరనున్నట్లు తెలుస్తోంది. గత 4 దశాబ్దాలుగా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన జీవన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా గెలిచారు. అయితే డాక్టర్ సంజయ్ కుమార్ రాకతో కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యం లేనందునే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 25వ తేదీన జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి గులాబీ కండువ కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ ఫ్లెక్సీలను ఆయన అనుచరులు చించేయడం, తొలగించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన నివాసం ముందు లోపల ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండాలు, అగ్ర నాయకుల ఫోటోలతో కూడిన బ్యానర్లను కార్యకర్తలు తీసేశారు. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే ఉన్న ఫోటోలు, ఫ్లెక్సీలను ఉంచుతున్నారు. తాను పార్టీకి ఎంత చేస్తున్నా దాన్ని అధిష్టానం గుర్తించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన జీవన్ రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీతో బంధం తెంచుకోవడమే మేలు అని భావిస్తున్నట్లు
తెలుస్తోంది. తన అనుచరులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన తర్వాతే పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది వాల్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టీస్ 24 న్యూస్.